నిరుద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్సీ కోదండరాం వాహనాన్ని నిరుద్యోగులు అడ్డుకోవడంతో అక్కడ కొంతసేపు గందరగోళ వాతావరణం కనిపించింది. వెంటనే రంగులోకి దిగిన పోలీసులు ఆందోళన చేస్తున్న పలువురు నిరుద్యోగులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో నిరుద్యోగులు, పోలీసులు, మీడియా మధ్య కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక మరోవైపు తెలంగాణ కాంతి దళ్ అధ్యక్షుడు కూడా పోలీసులతోటి వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి మరింత ఉధృతంగా మారింది. ఒక ఎమ్మెల్సీ ఉంది, సిగ్గు లేకుండా అక్కడ ఉన్నారు. మాకు ఇచ్చి మా దగ్గరికి వచ్చి ఒక ఐదుగురు ఎవరో నువ్వు తీసుకుని ఏమన్నా సార్ ఆ రోజు కూడా ఏమన్నా నేను అదే సార్ అది ఒక విషయం నేను నా చేతిలో నిరుద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్సీ కోదండరాం వాహనాన్ని నిరుద్యోగులు అడ్డుకోవడంతో అక్కడ కొంతసేపు గందరగోళ వాతావరణం కనిపించింది. వెంటనే రంగులోకి దిగిన పోలీసులు ఆందోళన చేస్తున్న పలువురు నిరుద్యోగులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో నిరుద్యోగులు, పోలీసులు, మీడియా మధ్య కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక మరోవైపు తెలంగాణ కాంతి దళ్ అధ్యక్షుడు కూడా పోలీసులతోటి వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి మరింత ఉధృత పరిస్థితులకు దారితీశాయి. ఒక ఎమ్మెల్సీ ఉంది, సిగ్గు లేకుండా అక్కడ ఉన్నారు. మాకు ఇచ్చి మా దగ్గరికి వచ్చి